వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ఇప్పుడు మనము వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఎక్కడ చూసినా గల్లీ గల్లీన వినాయకుని సంబరాలు చేసుకుంటారు. అయితే ఇప్పుడు మనం కొత్తగూడ యూత్ అసోసియేషన్లో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే బాలపూర్ గణేషన్ మాదిరిగానే సేమ్ ఉంది. ఇక్కడ త్రిశూలం కానీ, అక్కడ గొడ్డలి, ఆ పైన చూస్తే శివ పార్వతులు, శివుడు, మళ్ళీ ఇక్కడ విష్ణువు, ఈ చక్రం అలాగే చాలా పెద్దగా చాలా అందంగా ఉంది. ఇలాంటి వినాయకుని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా పబ్లిక్ వస్తున్నారు. ఇంతకుముందు ఒక పబ్లిక్తో మాట్లాడితే వరంగల్ నుంచి కూడా వచ్చినామని చెప్పారు. అంటే సుమారు 2000 నుంచి 3000 వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారండి. అయితే ఇక్కడ కొత్తగూడలో వినాయక ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. అయితే ఇక్కడ చూస్తే చాలామంది పబ్లిక్ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ మనము యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన సార్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇది మొత్తం సేమ్ బాలాపూర్ దానిలాగానే ఉంది సార్. అంటే మీరు సేమ్ అలా పెట్టాలని పెట్టారా సార్? అంటే బాలాపూర్ పెట్టాలని కాదు, గత 7-8 సంవత్సరాల నుంచి కూడా అదే వినాయకుని తెచ్చి పెడతా ఉంటాం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి మా తాత ముద్దల నుంచి పెట్టినట్టు వినాయకుడి కొత్తగూడలో అక్కడి నుంచి మా పెద్దలు పెట్టిన తర్వాత మా యూత్ కూడా వచ్చి ముందుకు వచ్చి కొత్తగూడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా కొత్తగూడలో వినాయక నిమజ్జనం కానీ వినాయక చవితి కానీ బాగా జరుపుతూ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక ప్రజలతో పాటు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా భారీ ఎత్తున వచ్చి పూజలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ దేవుని యొక్క కృప కూడా వినాయకుని యొక్క కృప కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఏరియాలో కూడా భారీ ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కన్నా మా యొక్క కొత్తగూడ గ్రామంలో భారీ ఎత్తున చేయాలని ఉద్దేశంతో మా యువత ముందుకు వచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మా కొత్తగూడ చౌరస్తాలో పెట్టినటువంటి వినాయకుని యొక్క పూజలు చూసినట్లయితే ప్రతిరోజు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా పూజలు పాల్గొనవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా చాలామంది ఈ ప్రాంతంలో పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అనుకూలంగా కూడా మా యొక్క యూత్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ వచ్చిన పబ్లిక్ కూడా వాళ్ళంతా వాళ్ళ జాగ్రత్త వచ్చి ఇక్కడ పూజలు చేసుకుని పోవాల్సింది తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఎక్కడ తయారు చేయించారు సార్? ఇది ఎక్కడ దూల్పేట నుంచి వస్తూ ఉంటాం. మా వినాయకుడు అంతా కూడా ఇప్పుడు కూడా బాలాపూర్ అయితే వినాయకుడు అయితే తయారు చేస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణ ఆయన్నే మా వినాయకుడు కూడా ఆయన తయారు చేస్తాడు. ఎంత కాస్ట్ ఎంత ఉంటుంది సార్ ఇది? ఇప్పుడు మా కాస్ట్ ఇది 2,75,000 మా యొక్క వినాయకుడి కొత్తగూడది. లాస్ట్ టైం దీనికి తేడా ఏంటి సార్ వినాయకుడికి? లాస్ట్ టైం ఉన్న వినాయకుడు చెవులు కళ్ళు కొట్టుకుంటుంది. ఈసారి పైన దేవుని రూపంలో పైన ఒకటి కళ్ళతో పాటు కొంచెం చిన్నగా మార్పు చేసి మన లక్ష్మీనారాయణ గారు చేయడం జరిగింది. సేమ్ దీంతోపాటు మా బాలాపూర్ వినాయకుడు కూడా సేమ్ అలాగే ఉంటుంది. దాని రూపమే మా యొక్క కొత్తగూడ వినాయకుని రూపం. అంటే మామూలుగా సుమారుగా రోజుకు ఎంతమంది వస్తారండి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి? దాదాపు ఒక 2,000 మంది పైన రోజు మా యొక్క దర్శనానికి, ఒక వినాయకుని దర్శనానికి రోజు 2,000 పైసలకు జనాలు వస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కూడా చాలా భారీ ఎత్తున వస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తూ ఉంటే కాలం సాయంత్రం చూస్తూ మాత్రం అసలు ఇక్కడ పెట్టడానికి కూడా స్థలం దొరకదు, కాలు పెట్టడానికి కూడా భారీ ఎత్తున ప్రజలు ఈ యొక్క వినాయకుని దర్శనానికి వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సుమారుగా లడ్డు వేలం ఎంత ఉంటుంది సార్ రఫ్గా? లడ్డు వేలం ఇప్పుడేం చెప్పలేము. లాస్ట్ ఇయర్ దాదాపు 11 లక్షలు పలికింది కొత్తగూడ వినాయకుని లడ్డు వేలం. మరి ఇప్పుడు కూడా 11 లక్షలు దాటొచ్చని ఆశిస్తున్నాం. ఇక్కడ కొత్తగూడ దగ్గర వైస్ ప్రెసిడెంట్ మధు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఎన్ని ఫీట్లు ఉంటుంది సార్ ఇది? ఇప్పుడు 24 ఫీట్ అని ఉన్నది. అంటే లాస్ట్ టైం సేమా? లాస్ట్ టైము 20 ఫీట్ ఉండేది, ఈసారి 24 ఫీట్ వచ్చింది. దానివల్ల కొంచెం హైట్ కూడా ఎక్కువైపోయి స్టేజ్ అదేదండి. అంటే మీరు ఇట్లా ఏరియా ఏమైనా పెంచుతారా? అలానేం లేదు, మాది గత 6 ఇయర్స్ నుంచి బాలాపూర్ గణేష్ మనది సేమ్ ఒకటే ఉంది. అంతకుముందు చిన్నది వచ్చేది. 6 ఇయర్స్ నుంచి బాలాపూర్ గణేష్ మనది సేమ్ ఉంటుందండి. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారండి? నాకు తెలిసి 30 ఇయర్స్ ఎబో. ఆల్రెడీ నాకు 40 ఇయర్స్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వినాయకుని పెడుతున్నారు. రోడ్ కటింగ్లో వెళ్ళిపోయింది, మళ్ళీ ఇక్కడ మళ్ళీ వేయడం, మధ్యలో షెడ్ వేసి పెట్టినాము, ఇప్పుడు మళ్ళీ స్టేజ్ వేసి పెట్టడం జరుగుతుందండి. అంటే పూజా విధానాలు ఎట్లుంటాయండి ఇక్కడ? అంటే టైమింగ్ ఎట్లా ఉంటుంది? అన్నదాన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? అన్నదానం కార్యక్రమం ఉంటుంది. 4 డేస్ తర్వాత అలా ఒకరోజు అన్నదానం పెడతాము. పెద్ద ఎత్తునే ఉంటుంది, భారీ ఎత్తున. డైలీ మార్నింగ్ 8:30కి అలా పూజారి వస్తారు, పూజ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ టైంలో పూజ అవుతుందండి. మరి 11 డేస్కు తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఇట్లా ఉంది, మరి ఇప్పుడు నిమజ్జన టైంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు ఎట్లుంటుంది నిమజ్జనం? చాలా భారీగా ఉంటుందండి. పోలీస్ బందోబస్తు కూడా బాగానే ఇస్తారు, సపోర్ట్ గచ్చిబౌలి పోలీస్ పిఎస్ వాళ్ళు.
నిమజ్జనం కూడా చాలా భారీగా ఉంటుంది. ప్రోగ్రామ్స్ అని మామూలుగా కళాకారులు ప్రోగ్రామ్స్ అని డీజే అని ప్యాడ్ బ్యాండ్ అని ఇలా చాలా అకేషన్స్ ఉంటాయి. డప్పులు అనేసి భారీ ఎత్తున ఉంటుంది. ఇంచుమించు 1000 మంది పైన ఉంటారు ఇక్కడ రోడ్డు పైన. ఇప్పుడు ఇంత పెద్ద ఉంది కదా, తీసుకొని పోవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అలాంటిది మా విలేజ్ లోపలనే చెరువు ఉంది మనది పాతది, దాంట్లోనే వేయడం జరుగుతుంది. మేము అలా ట్యాంక్ బండ్ అలా వెళ్ళేది ఏముండదు, ఎంకల్నే కాబట్టి మాకు ఆల్రెడీ ఆ ఇండ్లు కట్టేటప్పుడు కూడా దీనికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా అందరూ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు, మామూలుగానే ఈజీగా వెళ్ళిపోతుంది మాకు. మన వినాయకుని దగ్గర ఇప్పుడు ఒక మన భక్తురాలు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే ఉంటాము, చాలా ఇయర్స్ నుంచి మేము ఇక్కడే ఉంటాము. ఎప్పుడు కొత్తగూడ వినాయకుడు ఇక్కడ చాలా ఫేమస్, చాలా బాగా చేస్తారు. ఉత్సవాలు కానీ ఏమైనా పూజలు కానీ అన్నీ బాగా చేస్తారు. మీరు ఇంకెవరైనా వస్తారా? మీరేనా, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం వస్తాము. ఎప్పుడు ఇక్కడ అనుకున్నవి కూడా బాగా జరుగుతాయి మాకు. ఎప్పుడు వచ్చి మొక్కుకొని ప్రసాదాలు అన్నీ ఇస్తారు, బాగుంటుంది, చాలా బాగా చేస్తారు. మళ్ళీ వినాయకుడి పూజలు కూడా బాగా చేస్తారు. రోజు ఏ ఒక్క పూజలు అని చెప్పి చేస్తారు. అదే మామూలుగా పసుపు కుంకాలతో పూజ చేస్తారు కదా, వినాయకుడితో పెట్టి అవి చేస్తారు. బాగుంటుంది, చాలా బాగా చేస్తారు. ఈ పూజ కార్యక్రమంలో మీరు ఏమైనా పాల్గొంటారా? పాల్గొంటాము. మీరు ఏమైనా మొక్కురా తీరింది ఇక్కడ? తీరిందండి. మేము రీసెంట్గా మా ల్యాండ్ కోసం అని మొక్కుకున్నాము. అనుకున్నప్పుడు బాగానే జరిగింది. లాస్ట్ ఇయరే మేము అనుకున్నాము, మళ్ళీ సంవత్సరాల కల్లా కొనుక్కున్నాము. మేము అనుకునే బాగానే, కొత్తగూడలో చాలామందికి ఇక్కడ మొక్కుకున్నాయన్నీ బాగానే జరిగినాయండి. ఇక్కడ గణేష్ని దర్శించుకోవడానికి మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఏం పేరు సార్ మీ పేరు? కాశీనాథ్ శ్రీ చిప్ప. ఎక్కడి నుంచి వచ్చారు? మహారాష్ట్ర సోలాపురం నుంచి. అంటే మరి అంత దూరం నుంచి రావడం కారణం? ఇక్కడ గణపతి చాలా బాగుంది అని వచ్చినాం మేము కూడా. గణపతి చూడడానికి వచ్చినాం. ప్రతి ఇయర్ వస్తారా? ఇప్పుడు వచ్చారా? లే 2 ఇయర్ వచ్చారు, వాటి 2 ఇయర్ ఎవరు వాటి. ఖైరతాబాద్ గణేష్ గురించి తెలుసా? తెలుసు, అక్కడికి అక్కడికి వెళ్ళాను. అయితే ఇక్కడ వినాయకుని దర్శనానికి చాలా మంది పబ్లిక్ వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే కొండాపూర్ నుంచి వచ్చాను. రెగ్యులర్ వస్తుంటారా? ఇప్పుడు వస్తాం, ప్రతి సంవత్సరం చూస్తాం పెద్ద గణేశుని. ఇంత పెద్ద గణపతిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ మన ఏరియాలో పెడతారు కదా ప్రతి సంవత్సరం. ఇలాంటిది మంచిగా ఉంది ఈ సంవత్సరం, అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. వెళ్ళారా? ఇక్కడికి వచ్చారా? ఇక్కడికే వచ్చినామండి, చూసినాం, బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఖైరతాబాద్ కాడ అయితే అది అయితే ఓవరాల్ ఇండియా అంటే పెద్దగా ఉంటుంది కదా అది. చెప్పు, ఏం పేరు? పేరు? నా పేరు యోగేష్, ఇక్కడనే ఉంటాను కొండాపూర్ నుంచి. ఇక ఈ పూజ మొత్తం నిమజ్జనం అయ్యేంత వరకు డైలీ వస్తారా? డైలీ అంటే ఇప్పుడు మా కాలేజ్ ఉంటుంది, ఈరోజు హాలిడే సండే కదా అని ఈరోజు వచ్చినాము. ఇంకా రేపైతే కాలేజ్ ఉంటుంది. చెప్పరా, ఏం పేరు? పేరు శివ. వచ్చి పూజలు చేస్తావా? లేకపోతే నాగి మొక్కి చేసిపోతావా? పూజ చేస్తా, బాగా చేయాలి, పూజలు చేయాలి. ఏం పేరేం పేరు? విష్ణు. మొక్కినావా? మొక్కిన. దర్శనం మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఎంతమంది వస్తారు పబ్లిక్? రోజు వస్తారా? చూస్తున్నావా? చూస్తున్నా, రోజు చేస్తా. నేను మా ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? నీకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారా? గింతే ఉన్నాను. ఏ క్లాస్? 4th. 4th? ఏ క్లాస్ రా? 4th. 4th? ఏమో ఒకటో తరగతి అవద్దమడతావు. నువ్వే క్లాస్ రా? 3rd. LKG? UKG.